తెలంగాణలో ఫీజు నియంత్రణ హక్కు చట్టం జాడలేదని వరంగల్ జిల్లా విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలతో పాటు కళాశాలలో ఫీజు నియంత్రణకు తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశాయి. అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఫీజు నియంత్రణపై ఫోకస్ చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తమిళనాడులో ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తమిళనాడులో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల ఫీజులు ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలు కావచ్చు, కళాశాలల ఫీజులు ఏ విధంగా ఉన్నాయి, తమిళనాడులో తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణలో తీసుకుంటే ఎట్లా ఉంటుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. నాకు అందుబాటులో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. అక్కడ నిర్ణయాన్ని పట్ల ఏం చెప్తారు, తెలంగాణలో స్కూళ్ళ ఫీజులు ఎట్లా ఉన్నాయి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. తమిళనాడులో సీఎం విజయ్ స్కూల్ ఫీజులు తగ్గించాలని ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు కదా, తెలంగాణలో తీసుకుంటే ఎట్లా ఉంటుంది, తెలంగాణలో ప్రస్తుతం ఫీజులు ఎట్లా ఉన్నాయి? అంటే ప్రస్తుతం తెలంగాణలో ఏమవుతుందంటే, తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థుల నుండి, తల్లిదండ్రుల నుండి ఈ యొక్క ప్రభుత్వం ఆర్థిక దోపిడీ చేస్తున్నది. ఇలా పేద విద్యార్థులను దోచుకుంటున్నది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఏం హామీ ఇచ్చిందంటే, మేము ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పడంతో పాటు ఈ తెలంగాణలో నారాయణ, చైతన్య, ఇతర ఏదైతే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఉన్నదో ఆ కార్పొరేట్ విద్యా వ్యవస్థను మా తెలంగాణ రాష్ట్రం నుండి మేము తరిమి కొడతామనేటువంటి హామీ ఇలా విద్యా ఒక బహిరంగ సభలో డైరెక్ట్గా ఈ యొక్క ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. కానీ ఇలా నేడు ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో 40% ఫీజులు పెంచడం జరిగింది. ఇలా ఏదైతే తమిళనాడులో డిస్ప్లే చేయాలి, ఏదైతే ఏ తరగతికి ఎంత ఉన్నది అనేటువంటి డిస్ప్లే చేయాలి కళాశాల ముందనే నిబంధన తెలంగాణలో కూడా గతంలో కూడా మాలాంటి విద్యార్థి సంఘము ఏబీవీపీ గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఈ యొక్క మరి ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాల ప్రారంభం కాబోతున్న వేసవి సెలవులు ముగించుకొని ఇప్పటికి కూడా కనీసం ఫీజు నియంత్రణ చట్టం పైన ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. ఇలా ఉదాహరణకు చూస్తే ఇలా వరంగల్లోనే కావచ్చు, లేదా తెలంగాణ మొత్తం కావచ్చు, ఎట్లా ఒక ఎల్కేజీ ఫీజుకు ₹1,00,000 తీసుకుంటున్నారు. ఇలా పాఠశాల పుస్తకాలకు ఫీజులు వసూలు చేస్తున్నారు, టైలని వసూలు చేస్తున్నారు, ఏకరూప దుస్తులను వసూలు చేస్తున్నారు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ అని వసూలు చేస్తున్నారు, లేకపోతే ఐఐటి నీట్ 10వ తరగతి చదివేటానికి ఇప్పుడే ఐఐటి నీట్ అంటున్నారు, లేకపోతే ఏసీ క్యాంపస్ అంటున్నారు, లేకపోతే స్టార్ క్యాంపస్ అంటున్నారు. ఇలా వివిధ రకాల ట్యాగులు పెట్టి ఇలా పేద విద్యార్థులను నిలువు దోపిడీ చేస్తున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకునేటువంటి స్థితిలో లేదు. ఇలా మేము ఏం అడుగుతున్నామంటే, ఇలా మీరు పేద విద్యార్థులు చదువుకునేటువంటి ప్రభుత్వ స్కూళ్ళలోనేమో వసతులు ఉన్నాయి, పేద విద్యార్థి చదువుకోవాలంటే ప్రైవేట్ పాఠశాలకు పోతానంటే బస్ ఎక్కితే ఫీజు దోపిడే, పాఠశాలకు పోయినాక పుస్తకాల కోసం ఫీజు దోపిడే. ఇలా వివిధ రకాల పేరుతోటి మొత్తానికైతే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక దోపిడీకి పేద విద్యార్థులకు గురి చేస్తున్నది. కానీ ఇలా రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కూడా చూసి చూడనట్టు ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలతోటి కుమ్మక్కయ్యలు, జిల్లా విద్యాశాఖ అధికారులు కుమ్మక్కవుతున్నారు, జిల్లా కలెక్టర్లు కూడా కుమ్మక్కయ్యి ఇలా ఏం లేదు, పేద విద్యార్థుల నుండి వాళ్ళు కష్టపడి చెమట చుక్కలు చిందించి సంపాదించుకునే సొమ్మునంతా కూడా ఇలా ఎల్కేజీ ఫీజు ₹1,00,000, ఇలా 10వ తరగతికి వచ్చే వరకు ఈ వరంగల్ పోతే ఒక పాఠశాల ఉన్నది, 10వ తరగతికి వస్తే 4,00,000 ఫీజు అంట. ఏం దోపిడీ అండి ఇది? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మేము విద్యార్థి పేదల పెన్నిది ఇలా ప్రజాపాలనలు చేసుకుంటున్నారు. రేపో మా పావుతో తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా ప్రైవేటు కళాశాలల్లో పాఠశాలల్లో ఫీజులు కట్టలేక, సర్టిఫికేట్లు తీసుకోలేక విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణ మారుతున్నది. ఇలా ప్రజాపాలన కాదు, ఫీజు దోపిడీల పాలనగా ఈ యొక్క తెలంగాణ ముందుకు సాగుతుంది. కాబట్టి వెంటనే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి నియమించి వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఫీజు నియంత్రణ చట్టం పైన ఆదేశాలు ఈ ప్రభుత్వం జారీ చేయాలి. వెంటనే తల్లిదండ్రులకు తెలిసే విధంగా ఫీజులు డిస్ప్లే చేయాలి, వసతులు కల్పించాలి. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం ఇలాంటి పాఠశాలపైన చర్యలు తీసుకునే విధంగా ఖచ్చితంగా జిల్లా విద్యాశాఖకు, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసి పేదోళ్లకు విద్యను దూరం చేయకుండా పేదోళ్లకు విద్యను చేరువ చేయాలని కూడా ఇలా విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ తక్షణమే ఫీజు నియంత్రణ చట్టాన్ని, వెంటనే విద్యా హక్కు చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఎట్లా ఉంది తెలంగాణలో ఫీజులు ఎట్లా వసూలు చేస్తున్నారు? తమిళనాడులో తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణలో తీసుకోవాలా, తీసుకోవద్దా? ఎట్లా ఉండే తీసుకుంటే? అంటే ఇప్పుడు తమిళనాడులో చేసినట్టు మన తెలంగాణలో కూడా చేయాలన్న. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులకు ఏమంటారు ఉచిత విద్య, ఉన్నత విద్య కల్పించాలని ఎంతోమందికి ఉంటుంది. కానీ ప్రైవేట్ స్కూల్స్లలో వాళ్ళు అంత ఫీజు అఫోర్డ్ చేయకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఒక ఎల్కేజీ స్టూడెంట్కి చూసుకుంటే 50,000 ఫీజులు వసూలు చేస్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఒక 40% ఒక ఫీజులు అనేది పెరిగినాయి. సో వీటి మీద ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు డిఈఓలే కానీ ఎంఈఓలే కానీ వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్ పైన చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది.
ఇది వరంగల్ జిల్లాకు సంబంధించిన విద్యార్థి సంఘాల నేతల అభిప్రాయం అయితే తెలంగాణలో విద్యా హక్కు చట్టం అమలు కావట్లేదు. తమిళనాడులో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో అదే స్థాయిలో తెలంగాణలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇప్పటికైనా లక్షలలో వసూలు చేసినటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యాశాఖ మంత్రి కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి డిఈఓలు కావచ్చు, కలెక్టర్లంతా కూడా క్షేత్రస్థాయిలో పాఠశాలలో పర్యవేక్షించి పాఠశాలకు సంబంధించిన స్కూల్ ఫీజుల నియంత్రణకు శ్రీకారం చుట్టాలి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి పాఠశాలకు సంబంధించినటువంటి కఠిన చర్యలు ఉల్లంఘించకుండా ఉండాలన్నటువంటి విద్యార్థి సంఘాల నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ జిల్లా నుండి.